పౌర సరఫరాల శాఖలో అవినీతి జరుగుతుందని చెప్పి దుమ్మెత్తి పోసి మా పార్టీ మీద దుమ్మెత్తి పోశారు. ఈ రోజు కూడా ప్రతి నియోజకవర్గంలో 30 లక్షల రూపాయల చొప్పున ప్రతి ఎమ్మెల్యే కానీ ఆ నియోజకవర్గ ఇన్ఛార్జ్ కానీ డబ్బు పొందుతున్నటువంటి మాట వాస్తవం. ఇది లెక్కలు. అట్లాగే ఇదే జరుగుతూనే ఉంది అవినీతి. వీళ్ళు ఎక్కడా కూడా ప్రశ్నిస్తామని చెప్పి అవినీతిని ప్రశ్నిస్తామని చెప్పి జనసేన చెప్పినటువంటి మాటలు ఎక్కడా కూడా ఆచరణలో లేవు. మరి ఇవన్నీ అసెంబ్లీకి వచ్చి ప్రశ్నించవచ్చుగా మీ నాయకుడు ఇవన్నీ? ఖచ్చితంగా అండి. మేము శాసన మండలిలో ప్రశ్నిస్తున్నాం కదా. అసెంబ్లీకి ప్రశ్నించాలంటే మా నాయకుడు ఒక లేఖ రాశాడు అయ్యన్న పాత్రుడు గారికి. ఎందుకంటే 8 నెలల నుంచి సమాధానం చెప్పడు, తోకముడిచినారు కదా. ఆన్సర్ చేయొచ్చు కదా, ఆ లేఖకు ఆన్సర్ చేస్తే మేము అసెంబ్లీకి వస్తాం. ఇది ప్రొటెస్ట్. మాట్లాడదాం, దీని గురించి మాట్లాడదాం. రామారావు గారు ఒక్క నిమిషం అండి. రవిశంకర్ గారు, మనం ఈ పాయింట్కి వస్తే కనుక నిజంగానే కూటమిలో ఉన్న అంతర్గత కుమ్ములాటలు, కేడర్ మధ్య గొడవ లాంటివి జరుగుతున్నాయేమో అని బయటికి వినపడుతుంది. అంతేకాకుండా రేపు సెప్టెంబర్ తర్వాత ఒకవేళ బీజేపీలో ఏమన్నా భారీ ఎత్తున నిర్ణయాలుండి